గుంటూరు జిల్లాలో రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 3 లక్షల విలువగల 300 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్సీ సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారు. సిటీ పాత గుంటూరుకు చెందిన అమీర్ బేగ్ గతంలో 22 చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. ఒక హత్య కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడన్నారు. దొంగలించిన గ్లామర్ బైక్ పై తిరుగుతూ మొహానికి ముసుగు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ముసుగు ఉండడంతో నిందితుడిని ఎవరు గుర్తించేవారు కాదని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్టు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 20th మే వరకు ఈ లాస్ట్ ఒక 7-8 months లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి. ఈ స్నాచింగ్ కేసెస్ లో మన క్లూజ్ వచ్చింది. అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది. కొంచెం క్లూస్ ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్ల జరగట్లేదు. ఈస్ట్ సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ లో 3 పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. వెస్ట్ పోలీస్ స్టేషన్ లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ 2 పోలీస్ స్టేషన్ లో జరిగింది. తర్వాత నల్లపాడులో జరిగింది. లాస్ట్ అఫెన్స్ నల్లపాడు. మాక్సిమం అఫెన్స్ అన్ని కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో 12 to 2 మాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది. సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, బండి నంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేస్ డిటెక్షన్. తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, తర్వాత పాత అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, తర్వాత మన సిఐ అనురాధ, సిఐ అల్తాఫ్, శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీం దీనిపైన వర్క్ చేశారు. కేసు డిటెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ 8 months 7 స్నాచింగ్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. 1 or 2 బైక్ అఫెన్సెస్ లో కూడా ఉన్నారు. సో దీనికి ఏంటంటే 7 అఫెన్సెస్ కూడా 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhs ని మనం ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది.